నీతి కథలు టీవీ. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరుండేది. పాతకాలం నాటి పల్లెలు ఎంత అందంగా వింతగా ఉండేవో నేటి తరం వారు ఊహించలేరు. ఆ పల్లె వాతావరణం, మనుషుల మెలకువలు, వాళ్ళ ఆచారాలు ఒక రకమైన రహస్యాన్ని దాచుకున్నట్టు అనిపించేవి. ఆ ఊరిలో జరిగే సంఘటనలు, ప్రజల అలవాట్లు అసాధారణంగా ఉండేవి. ఊరి చుట్టూ పచ్చని పొలాలు, ఒకవైపు చెరువు, మరోవైపు అడవి ఉండేది. ఊర్లో ఇళ్లన్నీ మట్టిగడ్డలతో, పైకప్పు మాత్రం గడ్డితో కప్పి ఉండేవి. ఊర్లోని ప్రతి ఇల్లు ఏదో ఒక వింతతో విచిత్రంగా కనిపించేది. ఈ ఊరికి పెద్దగా రామయ్య అనే ఒక అతనుండేవాడు. ఎవరైనా బయట నుండి పరాయి వాళ్ళు వస్తే 3 రోజుల పాటు ఆ ఊర్లో గడపాల్సిందే. ఒకరోజు ఈ పల్లెని చూడ్డానికని రఘు అనే ఒక యువ యాత్రికుడు వస్తాడు. అరే బాబు, ఎక్కడి నుంచి వస్తున్నావు? మాది మదనపురం అండి. నేనొక యాత్రికుణ్ణి. మీ ఊరి చూసి వెళ్దామని వచ్చానండి. అయితే మా ఊరి గురించి తెలుసుకున్నావా? అబే, నాకేం తెలీదండి. అయితే మా ఊరికి కొన్ని నియమాలున్నాయి, చెప్తాను విను. రామయ్య చిన్నగా నవ్వుతూ ఆ పల్లె నియమాల కోసం చెబుతాడు. మా ఊరొచ్చిన వాళ్ళు 3 రోజులిక్కడ గడపాల్సిందే. సాయంత్రం సూర్యాస్తమయ్యాక బయటికెవరూ రాకూడదు. రాత్రిపూట చెరువు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదు. వీటిని విన్న తర్వాత రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి, మీ ఊరి నియమాలు మరి ఇంత కఠినంగా ఉంటాయా? ఇది మా ఊరి ఆచారం బాబూ. అవునా? మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకన్నీ సౌకర్యాలు మేం కల్పిస్తాంగా. అలాగేనండి. అలా వచ్చిన రోజు రాత్రి రఘుకి ఒక ఇంట్లో వసతి కల్పించారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయం అవుతుంది. ఊరంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది. కుక్కలు ఎక్కడా మొరగవు, చిన్నపిల్లల ఏడుపులు కూడా వినిపించవు. అయితే ఆ సమయంలో చెరువు వైపు నుండి అకస్మాత్తుగా ఒక మృదువైన గానం వినిపించింది. అది ఎవరో ఒక స్త్రీ పాడుతున్నట్టుగా అనిపించింది. ఇది విన్న రఘు కిటికీలో నుండి తొంగి చూచాడు. కాని చెరువు వైపు ఎవ్వరూ కనిపించలేదు. ఇలా ఉదయం లేవగానే ఊరంతా తిరుగుదామని బయలుదేరి బయటికి వెళ్లాడు. బాబూ, రాత్రంతా చక్కగా నిద్రపట్టిందా? బాగానే ఉంది. ఇలా రఘు రామయ్యతో చెబుతూ ఊర్లోకి వెళ్తున్నాడు. ఊర్లో ప్రజలు రఘును వింతగా చూస్తున్నారు. మా ఊరిని చూడడం కోసం వచ్చావా? అవును, మీ ఊరు చాలా వింతగా ఉంది. నీకేం వింత కనిపించింది? అయ్యో, చాలా కనిపిస్తున్నాయి. రాత్రి అవగానే చెరువు వైపు నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది, పాటలు పాడుతున్నట్టు. రఘు ఇలా చెప్పగానే ప్రజలు ఏమీ తెలియనట్లు తలలు కిందకు దించుకొని ఏమీ సమాధానం చెప్పకుండా తెలియనట్లు వెళ్లిపోయారు. కాని ఒక వృద్ధురాలు తట్టుకోలేక చిన్నగా చెప్పింది. మా ఊరిలో చెరువులో ఒక రహస్యం దాగి ఉంది. అందుకే అక్కడికి వెళ్ళరాదు. ఏంటవ్వా రహస్యం? కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడొక మహర్షి ఆశ్రయం ఉండేది. ఆయనకు అపారమైన శక్తులుండేది. అవునా అవ్వా? అంతేకాదు, చాలా తెలివైనవాడు, మంచి జ్ఞాని. పూజలేమైనా చేసేవాడా? నిత్యం తపస్సు చేస్తూ ధ్యానంలో ఉండేవాడు. అయితే చాలా గొప్పవాడే. అవును బాబూ. ఇంతకీ ఏం జరిగింది? మా పల్లె ప్రజలు ఆయనను అవమానించారు. ఎందుకలా చేశారు? ఊరికనే వినాశనం కొని తెచ్చుకోవడం అంటే ఇదే. చేసే మంచి పని గుర్తించకుండా అవమానిస్తే ఇలాగే జరుగుతుంది. అందుకే ఆయనకు కోపం వచ్చి రోషంతో శపించాడు. అయ్యో, ఈ రహస్యం వెనకాల ఇంత చరిత్ర ఉందా? ఇలా రఘు 2వ రోజు పగలంతా ఊరు వాళ్ళందరితో మాట్లాడుతూ విషయాలన్నీ తెలుసుకుని ఆ రాత్రి తన వసతి గృహానికి చేరుకున్నాడు. మరలా నిద్రపోతూ ఉండగా కిటికీ వైపు నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. అది మనిషి గొంతు కాదు, పక్షుల కూయు శబ్దమూ కాదు. లేచి చూసేసరికి చెరువు వైపున ఒక మనిషి కనిపిస్తున్నాడు. రఘు భయపడకుండా ధైర్యంతో చెరువు వద్దకు వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ రామయ్య కనిపిస్తాడు. ఏంటి రామయ్య గారు, మీరిక్కడేం చేస్తున్నారు? నా సంగతి సరే, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఏదో శబ్దం వినిపించి ఇక్కడికొచ్చాను. చూసేసరికి మీరున్నారు. నీకు ముందే చెప్పాను కదా, ఇటువైపు రావద్దని. నేనొచ్చేసరికి మీరు భాషలో ఏదో మాట్లాడుతున్నారు.
నేనేం మాట్లాడాను? అవును, నేను విన్నాను. అయినా ఎవర్నీ రావద్దు ఇటువైపు అని చెప్పి మీరిక్కడేం చేస్తున్నారు? ఇప్పుడు నీలాగే ఎవరో ఒకరు రావద్దని చెప్పినా వచ్చేస్తారని నేనిక్కడ కాపలాగా ఉన్నాను. అవునా? మరి నేను వచ్చేసరికి మీరు భాషలో ఎవరితోనో మాట్లాడుతున్నారు? నిద్రమత్తులో నువ్వేం చూశావో ఏదేదో మాట్లాడుతున్నావు. రామయ్య ఇలా మాట్లాడేసరికి రఘు ఇతన్ని ఎంత అడిగినా ప్రయోజనం లేదని చెప్పి అక్కడ్నుండి మళ్ళీ తన గదికి వెళ్ళిపోతాడు. ఉదయం లేచి వృద్ధురాలు దగ్గరికెళ్ళి ఈ విషయం చెబుతాడు. అవును బాబు, రాత్రి సమయంలో ఆ చెరువు దగ్గరికి వెళ్లి భాషలో మాట్లాడతాడు. అతను ఎందుకలా చేస్తాడు? ఈ విషయంపై కొన్ని రోజుల క్రితమే నిజం తెలిసింది. ఏంటవ్వా నిజం? ప్రేతాత్మలతో అతను మాట్లాడుతుంటాడు. అవునా? అవును బాబు, మనం గమనించి ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే ఏమీ చెప్పడు. మరి దీనికి పరిష్కారమేమీ ఆలోచించలేదా? ఊరు పెద్దగా ఉన్న ఆయనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. పల్లె ప్రజలంతా కలిసి ఒక మాట అనుకుని పరిష్కార మార్గం ఆలోచించాలి. ఇలా అంటూ రఘు వెళ్ళిపోయి మరలా నిద్రపోతూ ఉంటాడు. రాత్రి మధ్యలో మరలా అలాగే స్వరం వినిపిస్తూ ఉంటుంది. భయపడకుండా రఘు చెరువు వద్దకు వెళ్తాడు. రామయ్య కనిపించిన వ్యక్తితో ఏదో చెప్తూ కనిపిస్తాడు. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఈరోజు మీరేమనుకున్నా సరే నాకు నిజం చెప్పాల్సిందే. నీకు నేనే నిజం చెప్పాలి. మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి. రామయ్య ముఖం బాధతోనూ భయంతోనూ ఆందోళనగా కనిపిస్తున్నాడు. మా పూర్వీకులు చేసిన తప్పు వల్ల ఈరోజు మా ఊరికి నాకు ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ఊరి పెద్దగా ఉన్న మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కదా. దానికోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పటివరకు మీరు ఎంత బాధపడ్డారో మీ ముఖం చూస్తేనే నాకు అర్థమవుతుంది. అడిగేవారికి సమాధానం చెప్పలేక నాలో నేను ఎంతో కుమిలిపోతున్నాను. మీరింక బాధపడద్దు. రోజు నేనిలా ఎవరికీ ఏ అపాయం కలగకుండా ఇలా కాపలాగా ఉండాల్సొస్తుంది. దీనికి తప్పకుండా పరిష్కార మార్గం వెతకాల్సిందే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆలోచనలో పడతారు. సరే, నేను ఉదయాన్నే ఈ ఊరికి దగ్గరలో ఒక స్వామీజీ ఉన్నారని నాకు తెలిసింది. అతని దగ్గరికి వెళ్తాను. అలాగే చెయ్యి బాబూ. అలా రఘు పల్లెలో జరుగుతున్న వింత విడ్డూరాలు సమస్యల కోసం చాలా చక్కగా స్వామీజీతో వ్యవహరిస్తాడు. దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. ఏంటి చెప్పండి స్వామీజీ. ఈ పనైతే నీ ఒక్కడి వల్ల జరగదు. నీతో పాటు మీ ఊరి పెద్దని తీసుకురావాల్సింది. అలా ఏమీ లేదండి. మీది ఆ ఊరు కాదు కదా. మరి నేను చెప్పేది నువ్వెలా చేయగలవు? ఈ ఊరి పెద్దగారే నన్ను పంపించారు. అయినా నీతో పాటుగా ఊళ్ళో ఎవరైనా వచ్చుంటే బావుండేది. నువ్వేమో చిన్నవాడివి. మీరేం చెప్తే అది నేను వాళ్ళతో చెప్తానండి. అదేమీ చిన్న సమస్య కాదు. ఒక ముని, నేను కూడా అతని గురించి విన్నానండి. ఆ చెరువు దగ్గర ఒక పెద్ద హోమం ఆ ఊరి ప్రజలతో జరిపించి అక్కడ ఒక గుడి కట్టించాలి. అలా జరిపిస్తే ఈ శాప నివారణ అవుతుందా? తప్పకుండా జరుగుతుంది. మీరు నమ్మకంగా వెళ్ళండి. అక్కడ్నుండి బయలుదేరి రఘు రామయ్య దగ్గరకు వచ్చి స్వామీజీ చెప్పిందంతా వివరిస్తాడు. అలాగే ఊరి ప్రజలందరికీ చెప్పి తప్పకుండా జరిపిద్దాం. ఊర్లో జనాలంతా ఈ మాట విని ఎంతో సంతోషించి అలానే చేద్దామని రామయ్యతో అంటారు. ఆ మరుసటి రోజుని హోమానికి ఏర్పాట్లు చేస్తారు. స్వామీజీ చెప్పినట్టుగా గుడి కోసమని పునాదులు తీస్తారు. ఈ విధంగా చెరువు దగ్గర గుడి కట్టించి నిత్యం పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇలా జరిపించినప్పటి నుండి ఎలాంటి వింతలు గాని శబ్దాలు గాని వినిపించవు. ఆ ఊర్లో జనాలంతా చాలా ఆనందంగా ఉంటారు. రఘును అందరూ కలిసి ఎంతగానో మెచ్చుకుంటారు. ఈ కథలోని నీతేంటంటే, మనిషి ఏ శాపాన్నైనా వింతనైనా ధైర్యం, విశ్వాసం, ఐక్యతతో ఎదుర్కొని జయించగలడు. గోదావరి నది కట్ట వద్ద నాగులపల్లి అనే ఒక చిన్న గ్రామముండేది. ఆ ఊరు చుట్టూ పొలాలు, తాటి చెట్లు, చెరువులు, చిన్న చిన్న కాలువలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి. అప్పట్లో రోడ్లు తక్కువగా ఉండేవి. అటూ ఇటూ బయటికెళ్లాలంటే పడవలే ప్రధాన ప్రయాణ మార్గంగా ఉండేవి.
ఆ ఊరికి పక్కనే ఉన్న కోనసీమ ప్రాంతానికి వెళ్లాలంటే పెద్ద నదిని దాటి వెళ్లవలసొచ్చేది. పడవలు అదే సమయానికి ప్రాణాధారంగా ఉండేవి. ఆ ఊర్లో వెంకయ్య అనే ఒక ముసలివాడు పడవలు నడపడంలో మంచి నైపుణ్యం కలవాడు. నాగులపల్లిలో సుబ్బయ్య చంద్రమ్మ దంపతులకు సీతా హరీష్ అనే కొడుకు కూతురు ఉన్నారు. ఆ ఊర్లో ఈ కుటుంబం చాలా విలువలు కలిగి సాంప్రదాయాలు కలిగి చాలా పద్ధతిగా జీవించేవారు. అయితే ఒకరోజు సుబ్బయ్య తన భార్య చంద్రమ్మతో ఇలా అంటున్నాడు. వంటైందా చంద్రమ్మ? పిల్లలు భోజనం చేశారా? అయిందయ్యా, ఇప్పుడే తిని బయటికెళ్లారు. మనూరి పక్కనున్న నది వర్షాలు పడితే ప్రజలకి ఎంత జీవనాధారమో, అదే వర్షాలు ఎక్కువగా పడితే అంత ప్రాణాపాయంగా ఉంటుంది. అవునయ్యా, మనకు ఏ చిన్న వస్తువు అవసరమైనా ఆ నది దాటి వెళ్లవలసొస్తుంది. ఈ వర్షాకాలం మరీ ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు వంట చెయ్యాలంటే కూరగాయలేమీ లేకపోయేసరికి ఎంత ఇబ్బంది పడి చేశానో నాకే తెలుసు. అలానే పిల్లలు బడికి ఎలా వెళ్తారో కూడా అర్థం కావడం లేదు. ఒకరోజు సీత తల్లి చంద్రమ్మతో ఇలా అంటుంది. అమ్మా, ఏంటమ్మా, ఈరోజు నీకింకా ఇంట్లో పని పూర్తవ్వలేదా? ఇంత సమయం పట్టిందా నీ పని పూర్తి చేయడానికి? నీకు తెలిసిందే కదా, కొత్తగా అడుగుతావేంటి? ఈ వర్షాకాలం అన్నాలు మనకి తిప్పలు తప్పవు కదమ్మా. ఇలా మాట్లాడుతూ ఉండగా బడి నుండి వచ్చిన హరీష్, అమ్మో, నాన్న, అక్క, ఈరోజు మన బడి దగ్గర ఒక విచిత్రమైన సంగతి జరిగింది. అరే తమ్ముడు, ఏమైందిరా? త్వరగా చెప్పు. నేను చెప్పిన తర్వాత వింటే మీరందరూ నన్ను చాలా బాగా మెచ్చుకుంటారక్క. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏమైనా తిట్లేమైనా తిన్నావా ఏంటి? తొందరగా చెప్పరా, నాకు కూడా కంగారుగా ఉంది. అమ్మా, నాన్న, మీరు ఆగండి. వాడికి మాట్లాడే సమయం ఇవ్వండి. ఇప్పుడు చెప్పురా నువ్వు. ఈ రోజు కురిసిన వర్షం వల్ల మా స్కూల్ అంతా మునిగిపోయింది. ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచటం లేదు. పిల్లలందరూ బిక్కుబిక్కుమంటూ చాలా భయంతో గుండెల్ని చేత్తో పట్టుకుని ఎవరు సాయం చేస్తారా అని, మమ్మల్ని కాపాడడానికి దేవుడు ఏ రూపంలో వస్తాడా అని ఉపాధ్యాయులు సహా అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అప్పుడే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అరే తమ్ముడు, నువ్వేదైనా చాలా తెలివిగా ఆలోచిస్తావురా. నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, మన నది ఒడ్డున ఉన్న పడవ నాకు గుర్తొచ్చింది. అది వెంటనే తీసుకొచ్చి కొద్దిమంది పిల్లల్ని ఆ పడవలో ఎక్కించుకొని స్కూల్ దాటించాను. మా ఉపాధ్యాయులందరూ కూడా అలాగే బయటకు వచ్చారు. ఇక పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలు ఉపాధ్యాయుల్ని కూడా బయటికి తీసుకొచ్చాను. వాళ్ళందరూ కూడా నాకు వచ్చిన ఆలోచనకి, ఒరే హరీషు, నువ్వెంతో మంచి ఆలోచన చేశావురా, నువ్వు చిన్నవాడివైనా చాలా బాగా ఆలోచించావు, ఇలా మేం బయటపడతామని అనుకోలేదు అని నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంతటి సాహసం ఎలా చేశావురా? నిదానంగా ఆలోచిస్తే మంచి ఆలోచనలే తడతాయి నాన్న. ఏదో గాబర పడిపోయి ఆందోళన పడితే ఏమీ చేయలేం, కష్టం నుంచి బయటపడలేం. ఏదైతే ఏం కానీ చాలా మంచి పని చేశావురా. ఇక వర్షాకాలం మొదలైంది కాబట్టి ఆ ఊరి దాటి వెళ్లాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం ఆ ఊరు పక్కనున్న తోటను చూడ్డానికని వెళ్లవలసొచ్చింది. సీత వాళ్ళమ్మ చంద్రమ్మతో వెళ్లాలని అనుకుంటారు. ఏంటమ్మా, ఈరోజు మన తోట చూడ్డానికి ఈరోజు వెళ్తామా మనము? రోజుకి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అసలు ఎలా వెళ్తాం చెప్పు? అవసరమా ఇప్పుడు? ఎలా వెళ్తాం చెప్పు? పక్కన పడవుంటుందమ్మా, దానిలో వెళ్ళాలి. అలా అసలు ఇప్పుడున్న పరిస్థితిలో మనం వెళ్ళగలమా? నాతో వస్తే మీ నాన్న నేను ఎప్పుడు ఎలా వెళ్తామో నీకే తెలుస్తుంది. ఈరోజు నువ్వొస్తే ఆ పడవలో ప్రయాణం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుందిగా. సరేనమ్మా, పని వేగంగా చేసుకొని మనమిద్దరం బయలుదేరి వెళ్దాం. అలా అనుకుని తల్లి కూతుర్లు నదిగట్టు వద్దకు వస్తారు. ఆ పక్కనే ఉన్న పడవని చూసి, ఇది నడపడానికి ఇక్కడ ఎవరూ లేరు కదమ్మా, మరి మనం ఇప్పుడు ఎలా వెళ్తాం? నీకొకటి తెలుసా, మన ఊర్లో వెంకయ్య తాత అనే ఒక పేరున్న ఒక ముసలాయనుండేవాడు. నువ్వు ఆ పేరుని వినలేదా? ఎప్పుడు వినలేదు, చూడలేదమ్మా. ఆ తాతయ్య ఈ పడవని నడపడంలో చాలా అనుభవశీలి.
ముసలివాడైనా చాలా బాగా నడుపుతాడు. అవునా అమ్మా? ఇప్పుడు అతను ఎక్కడున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు. ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకెళ్లి ఒడ్డుకు చేరుస్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే వెంకయ్య వచ్చాడు. ఏంటమ్మా చంద్రమ్మ, చాలా రోజులకి కూతురికి తోటను చూపించడానికి తీసుకొచ్చావా? తోటని చూపించడమే కాదు వెంకయ్య తాత, ఈ వర్షంలో నీ పడవ ప్రయాణం ఎలా ఉంటుందో ఆ అనుభూతిని నా కూతురికి చూపించడానికి తీసుకొనొచ్చాను. రండి, ఎక్కండమ్మా వెళ్దాం. నువ్వు చెప్పేది ఈ తాతయ్య కోసమేనా అమ్మా? అవును సీత. తాత, వానలు బాగా పడ్డాయి కదా, నీ పడవ పర్వాలేదా? వెంకయ్య నవ్వుతూ, ఈ పడవకి 60 ఏళ్ళయింది, అయినా దీని ప్రయాణంలో ఎప్పుడూ నాకు ఇబ్బంది కలిగించలా. అవునా తాత? నీతో పాటు నీ పడవకి కూడా వయసు పెరిగింది. మీ నాన్నగారు కూడా నా పడవలో ప్రయాణం చేశారు. ఇంటికెళ్ళాక నా గురించి మీ నాన్నని అడిగి తెలుసుకో. వీళ్లతో పాటు మరో 6 ప్రయాణికులు కూడా నదిని దాటాలని వచ్చారు. అందరూ పడవలో కూర్చొని ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం సాగుతూ ఉంది. పక్కనే గోరింటాకు చెట్లు, కొబ్బరి తోటలు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. వీటన్నిటినీ చూస్తూ సీత వాళ్ళమ్మతో ఇలా అంటుంది. నువ్వు చెప్తే ఏమో అనుకున్నానమ్మా, పడవ ప్రయాణం చాలా బాగుంది. ఆ చల్లటి గాలులు, ఆహా ఎంత బాగుందో. అందుకే కదా వీటన్నిటినీ ఆస్వాదిస్తావని నిన్ను రమ్మన్నాను. వీళ్ల మధ్య సంభాషణ జరుగుతున్నప్పటికీ ఆకాశమంతా కారు మబ్బులతో చీకటిగా అలుముకుంది. ఉరుములు మెరుపుల శబ్దాలకు ప్రయాణికుల గుండెల్లో పెద్ద కలవరమే మొదలైంది. అయితే పడవను నడుపుతున్న వెంకయ్యలో మాత్రం ఏమాత్రం భయం లేకుండా చాలా గుండె ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఏంటమ్మా, వాతావరణమంతా వర్షం పడేటట్టు మారిపోయింది. చాలా భయంగా ఉందమ్మా. ఇక్కడ నుండి మనం ఎలా బయటపడతాం? వెంకయ్య తాతుండగా మనకెందుకే భయం? ఇలాంటి వర్షాలను, ఎన్నో తుఫానుల మధ్యలో రోజుకి ప్రయాణం చేస్తూ ఉన్నవాడే ఈ ముసలాయన. మనలను చాలా జాగ్రత్తగా నదిని దాటిస్తాడులే. నువ్వేం అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. తాతయ్య, మేమంతా భయపడుతున్నాం కదా, నీకు భయం లేదా? ఈ నది నాకు మిత్రురాలు. ఈ నది నీటిని నేను గౌరవిస్తాను. నీటి మాధుర్యాన్ని ప్రేమిస్తాను. అంతేకాదు, పడవలో ప్రతి ప్రయాణికులు నాకు బంధువులాగే. అందుకే నాకు భయం లేదు. ఎంత బాగా చెప్పావు తాతయ్య. ఈ మాటలు అక్కడున్న వారిలో ఆలోచనలో ముంచేస్తాయి. అందరి ముఖాల్లో ఒక అనుభూతి కనిపిస్తుంది. ఈలోపు మేఘం పెద్దగా గర్జించి చిన్న వర్షం మొదలైంది. వానతో ప్రయాణికులు కాసేపు ఉలిక్కిపడ్డారు. ఇక వెంకయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. ఈ పడవకి కళ్ళు లేవు గాని గుండుందమ్మా. నా గుండె చూసే దారి చూపుతుంది. ఇక రాను రాను వర్షం ఎక్కువవుతుంది. వెంకన్న తన అనుభవంతో నదిని చీల్చుకుంటూ పడవను ముందుకు నడుపుతూ వాళ్లను ఒడ్డుకు చేర్చాడు. ఈ కథలోని నీతేంటంటే, ఓర్పు మరియు అనుభవం ముందు అహంకారం తలదించుకుంటుంది. పెద్దల మాటలు విని జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. మానవ జీవితానికి రక్షణ కవచం మనం జీవించే విధానం. ఎవరిని నమ్మాలో, ఎవరికి సహాయం చెయ్యాలో ముందు వారి స్వభావం తెలుసుకోవాలి. తర్వాత దయ చూపితే మనం చేసే సహాయానికి అర్థం ఉంటుంది.